కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎంపీ రాహుల్ గాంధీ నరేంద్ర మోదీపై అయితే మాత్రం కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన అమెరికా పర్యటనలో సందర్భంగా జార్జి టౌన్ విశ్వవిద్యాలయం విద్యార్థులతో అయితే ముచ్చటించడం జరిగింది. అయితే కొన్ని మతాలు అవ్వచ్చు, కొన్ని తెగలు అవ్వచ్చు, లేకపోతే ఏవైతే సంస్కృతులు ఉంటాయో వాటన్నిటిని కూడా తక్కువ చేసే విధంగా మేమే గొప్ప అనే విధంగా ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోంది అని చెప్పేసి ఆయన జార్జి టౌన్ విద్యార్థులతో ముచ్చటిస్తున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితిపై ఒక విధంగా చెప్పాలంటే అక్కడ స్వాతంత్రం కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని మతాలపై కొన్ని అంటే ఆర్ఎస్ఎస్ అవ్వచ్చు, లేకపోతే బీజేపీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే మతతత్వాన్ని ఎక్కువగా బోధిస్తున్నాయనే విధంగా ఆయన అయితే మాత్రం వ్యాఖ్యానించారు. మరోపక్క బీజేపీకి 246 సీట్లు రావటమే పెద్ద గొప్ప. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే గుజరాత్లో మోదీకి ఆదరణ తక్కువ అవుతుందో ఆ సందర్భంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బ్యాంకు ఖాతాలను అవ్వచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థలపై అయితే మాత్రం ఆయన ప్రభావం చూపి స్తంభింపజేశారని చెప్పేసి రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఒక పక్క మెజార్టీ తగ్గుతున్నటువంటి సందర్భంలోనే ఆయన మోదీ అయితే మాత్రం ఒక నియంతృత్వ ధోరణిలో కాంగ్రెస్ పార్టీపై అయితే మాత్రం వ్యవహరించారని చెప్పేసి రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మరోపక్క 2004 నుంచి నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను, 2024లో ఉన్నటువంటి పరిస్థితిని నేను ఎప్పుడూ చూడలేదని చెప్పేసి రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మరోపక్క మోదీపై అలాగే బీజేపీపై ఆర్ఎస్ఎస్పై అయితే మాత్రం ఆయన అమెరికాలో పర్యటించడం వెనుక అమెరికాలో పర్యటిస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం అయితే మాత్రం బీజేపీ తప్పుపడుతుంది. మరోపక్క రాహుల్ గాంధీ ఒక విధంగా చెప్పాలంటే అది అక్కడ కాంగ్రెస్ పార్టీ సభలాగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించినటువంటి సంబంధించినటువంటి సభలాగానే రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని చెప్పేసి బీజేపీ నాయకులు. మొత్తానికి రాహుల్ గాంధీ అయితే మాత్రం బీజేపీపై ఆర్ఎస్ఎస్నే టార్గెట్ చేస్తూ ఇతర దేశాల్లో మాట్లాడటం అయితే మాత్రం బీజేపీ నాయకులు అయితే మాత్రం తప్పుపడుతున్నారు.